బ్రేకింగ్ న్యూస్ చూసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వ విధానాల పట్ల విసుగు చెందిన పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, ఆ ఖర్చులను తామే భరిస్తున్నట్లు తెలియజేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి తీవ్రంగా ఉందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే దాని గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్న ఏమైనా మార్గం కూడా రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచ్ల బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రావాలి మొత్తుకుంటారు. సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, లోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి. దుబ్బాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మనం పేరుకు దుబ్బాక నియోజకవర్గం ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడపోవడం నుంచి పెద్దోళ్ళంతా